నమస్తే నా పేరు శివాజీ వెల్కమ్ టు అవర్ ఛానల్ లోకల్ బాడీ ఎలక్షన్లు అంటే ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో ఎలా ఉండేదంటే ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాల్లో ఒకప్పుడు ఇప్పుడు కాదు సో అప్పుడు నామినేషన్ వేయాలంటే కూడా భయపడేవాళ్ళు ముఖ్యంగా జమ్మలమడుగు కావచ్చు అదేవిధంగా అనంతపురం జిల్లాకు సంబంధించి పెనుగొండ కావచ్చు రాప్తాడు కావచ్చు తాడిపత్రి కావచ్చు పులివెందల కావచ్చు ఇలాంటి ప్రాంతాల్లో నామినేషన్ వేయడానికి కూడా భయపడేవాళ్ళు దాని తర్వాత కాలక్రమేణా మార్పు అయితే వచ్చింది కానీ పులివెందల్లో మాత్రము లోకల్ బడి ఎలక్షన్లలో వైఎస్ ఫ్యామిలీని కాదని ఎవరైనా ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా నామినేషన్ వేయాలంటే కూడా భయపడేవాళ్ళు కానీ ఇప్పుడు తరం మారింది పరిస్థితులు కూడా మారింది ఈ నెల 12వ తారీఖున జరగబోయేటువంటి ఉప ఎన్నిక ఏదైతే ఉందో ఆ ఉప ఎన్నికలో ఒకరు కాదు ఇద్దరు కాదు పులివెందల జెడ్పీటీసీ ఉప ఎన్నిక స్థానానికి గాను 11 మంది నామినేషన్లు వేశారంటే ఒక్కసారి ఊహించుకోండి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో కూడా పట్టు కోల్పోయారంటే ఖచ్చితంగా కోల్పోయారనే చెప్పవచ్చు అప్పట్లో ఎమ్మెల్సీ ఎలక్షన్లు కావచ్చు ఎమ్మెల్సీ ఎలక్షన్లలో టీడీపీ అభ్యర్థి గెలుపొందడంతో డౌన్ ఫాల్ అయితే స్టార్ట్ అయింది దాని తరువాత జరిగినటువంటి ఎన్నికల్లో కావచ్చు ఎన్నికల్లో అయితే గనుక వైఎస్ఆర్సీపీ బలంగా ఉంది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా అయినటువంటి కడపలో కూడా కూటమి పార్టీలు ఆధిక్యం ప్రదర్శించాయి సో దాని తరువాత అధికారంలోకి వచ్చిన తర్వాత పులివెందుల్లో జరిగినటువంటి నీటి సంఘాల ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా తెలుగుదేశం పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది సో ఇప్పుడు ఒంటిమిట్ట మరియు పులివెందుల్లో జరగబోయేటువంటి ఉప ఎన్నిక ఏదైతే ఉందో జెడ్పీటీసీకి గాను అందులో డి అంటూ హోరాహోరీగా పోరు సాగుతా ఉంది సో పులివెందుల్లో సిట్టింగ్ జెడ్పీటీసీ అయినటువంటి ఆ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన అకాల మరణంతో అదేవిధంగా ఒంటిమిట్టలో అమర్నాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందడంతో ఈ 2 స్థానాలకు జెడ్పీటీసీ ఉప ఎన్నికలు అయితే వచ్చాయి ఈ ఎన్నికలకు గాను ప్రధాన పార్టీలు అయినటువంటి వైఎస్ఆర్సీపీ టీడీపీ కూటమి తరపున బీటెక్ రవి గారి సతీమణి గారు పోటీ చేస్తున్నారు అదేవిధంగా వైఎస్ఆర్సీపీ తరపున అయితే గనుక ఆ మరణించినటువంటి వ్యక్తి యొక్క కుమారుడే పోటీ చేస్తున్నట్లు తెలుస్తోంది సో ఈ పోటీ అయితే చాలా రసవత్తరంగా మారింది ఎవరు గెలవబోతున్నారు అనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది సో ఆల్రెడీ కొన్ని గ్రామాలకు చెందినటువంటి వైఎస్ఆర్సీపీ కీలక నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీడీపీలో కూడా జాయిన్ అవ్వడం జరిగింది సో సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఉప ఎన్నికలకు సంబంధించి ప్రతిరోజు ఆరా తీస్తున్నారు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో ఒక్కసారి ఆలోచించండి అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి బీటెక్ రవి గారు కూడా వాళ్ళ సతీమణి పోటీ చేస్తుంది కాబట్టి ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు సో జెడ్పీటీసీ స్థానాలు 2 స్థానాలు ఏవైతే ఉన్నాయో రెండింటిని కైవసం చేసుకోవాలని కూటమి పార్టీలు ఒకవైపు అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా శత విధాల ప్రయత్నాలు మొదలుపెట్టింది ఇక్కడ చూడండి కడప జిల్లాలో కథన కుతూహలం మాజీ సీఎం జగన్ సొంత జిల్లాలో జెడ్పీటీసీ ఎన్నికల వేడి 12న పులివెందుల ఒంటిమిట్ట స్థానాలకు ఉప ఎన్నికలు 2 చోట్ల చెరి 11 మంది బరిలో ప్రధాన పోటీ కూటమి వైసీపీ మద్దతుదారుల మధ్య ఆధిపత్యం కోసం టీడీపీ కూటమి యత్నాలు పట్టు నిలుపుకునేందుకు విపక్షం హోరాహోరీ సో ఇది వన్ సైడెడ్ ఎలక్షన్ కాదు వాస్తవంగా పులివెందులలో సో ఎదురే లేకుండా ఇన్ని రోజులు ఆధిపత్యం ప్రదర్శించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ ఏదైతే ఉందో ఆ ఫ్యామిలీకి మొట్టమొదటిసారిగా ఎదురు దెబ్బ తగలబోతుంది సో జిల్లా పరంగా తీసుకుంటే ఆల్రెడీ సార్వత్రిక ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగిలినటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే సో కూటమి పార్టీలు వైఎస్ఆర్సీపీ కన్నా ఎక్కువ స్థానాలు గెలుచుకుని తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించాయి సో అప్పుడే అవమానంగా ఫీల్ అయినటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు గనుక జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో గనుక వైఎస్ఆర్సీపీ ఓడిపోతే అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో ఓడిపోతే నిజంగా ఆ 11 సీట్లు వచ్చిన దానికన్నా ఎక్కువ అవమానంగా ఫీల్ అవుతారు ఎందుకంటే ఒకప్పుడు రాజారెడ్డి గారు ఉన్నప్పుడు కానీ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కానీ గెలవడం కాదు కదా పోటీ చేయడం కాదు కదా నామినేషన్ వేయాలంటే కూడా భయపడేవాళ్ళు అలాంటి పరిస్థితి నుంచి స్వతంత్ర అభ్యర్థులు దాదాపు 10 మంది పోటీలో ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పట్టు
కడప జిల్లా మీద అదేవిధంగా పులివెందుల మీద కూడా కోల్పోయినట్లయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఒకప్పుడు నామినేషన్ వేయాలన్న భయము, ఏజెంట్లుగా కూర్చోవాలన్న భయము, చాలా వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా స్థానాల్లో కాదు అన్ని స్థానాల్లోనూ ఏకగ్రీవం అయ్యాయి. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు ఒక జెడ్పీటీసీ స్థానానికి, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆ ప్రాంతానికి సంబంధించి, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ ఎంపీ ఉన్నటువంటి ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఒక ఉప ఎన్నికలో ఇంత హోరాహోరీగా జరుగుతూ ఉందంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ పట్టు కోల్పోయింది. సో ఈ ఎన్నికల్లో కనుక ఓడిపోతే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. వచ్చి నాకు 40% పడతా ఉందని చెప్పి ఊదరగొట్టడం కాకుండా ఆల్రెడీ ఆయన ఉన్నటువంటి ఆయన సొంత గ్రౌండే షేక్ అవుతా ఉంది. మొన్న ఎన్నికల్లో కావచ్చు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో నుంచే మొదలైంది. ఆ తర్వాత నీటి సంఘాల ఎన్నికలు కావచ్చు, ఇప్పుడు ఈ ఎన్నికలు కావచ్చు. సో పోటీ అయితే హోరాహోరీగా ఉంది. మరి చూడాలి, 12వ తారీఖు అయితే ఎన్నికలు జరగబోతుంది. సో గెలిస్తే ఏమో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు జనాల గుండెల్లో ఉన్నారని చెప్పుకుంటారు, ఓడిపోతే ఏమో రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పుకుంటారు. సో ఇప్పుడు ఆల్రెడీ పోలీసుల మీద నిందలేస్తూ ఉన్నారు, బీటెక్ రవి గారి మీద నిందలేస్తూ ఉన్నారు, ఆఖరికి చంద్రబాబు నాయుడు గారి మీద నిందలేస్తూ ఉన్నారు. సో ఇవంతా సో వాళ్ళు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు, ఎన్నికలను ప్రభావితం చేస్తున్నారు, అదేవిధంగా ఓట్లు కొనుగోలు చేస్తున్నారు, బెదిరింపులు చేస్తున్నారు, భయపెడుతు. పులివెందుల్లో ఇవన్నీ కామను. ఎవరికి చెబుతారు ఈ కథలు? రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి, రాజారెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఏకపక్షంగా సాగింది. నామినేషన్ వేయడం కాదు కదా, ఏజెంట్లుగా కూర్చోవడానికి భయం, నామినేషన్ వేయడానికి భయం, ప్రచారం చేయడానికి భయం. ఇలాంటి పరిస్థితులు ఉన్నటువంటి పులివెందుల్లో ఈ రోజు ధైర్యంగా 10 మంది ఇండిపెండెంట్లు నామినేషన్ వేశారంటే ఎంత పటిష్టంగా ఉందో కూటమి ప్రభుత్వంలో ఈ లా అండ్ ఆర్డర్ ఒక్కసారి గుర్తు చేసుకోండి. సో ఏది ఏమైనప్పటికీ ఈ ఎన్నికల్లో గెలవాలని వైఎస్ఆర్సీపీ అయితే సాయశక్తులా పోరాడుతా ఉంది. అదేవిధంగా కూటమి పార్టీలకు సంబంధించి, తెలుగుదేశం పార్టీకి సంబంధించి సో బీటెక్ రవి గారు కూడా చాలా కష్టపడుతున్నారు. మరి చూద్దాం ఆ ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో. వాస్తవంగా గెలిచినా కూడా కేవలం 14 నెలలు మాత్రమే పదవీ కాలం ఉన్నప్పటికీ ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి అన్ని రాజకీయ పార్టీలు. సో ఇదండి ఈ రోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.